మచిలీపట్నంలో పోర్టు నిర్మాణంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే తన ప్రధాన అజెండాగా చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు. ఇప్పటికే పోర్టు నిర్మాణం పనులను వేగవంతం చేశామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో స్థానిక ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామంటున్న పేర్ని కిట్టుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ముందుగా గుర్తుకు వచ్చేది పేర్నికి సంబంధించినటువంటి ఫ్యామిలీ. ప్రస్తుతం పేర్ని కిట్టు, పేర్ని నాని వారసుడు పేర్ని కిట్టు మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నారు. మచిలీపట్నం కేంద్రంగా చేసుకోండి. ఎలా ఉంది మీకు ప్రధానమైనటువంటి అజెండాలు ఎలా ఉన్నాయి? ఒకటే సింగిల్ ఎజెండా అండి. జగన్ గారు ఫస్ట్ నుంచి ఏదైతే కులం మతం ప్రాంతం చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమం అందించారో అలాగే మీరు మళ్ళీ మరొకసారి జగన్ గారిని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి మంచి చేస్తాం. పేదవాళ్ళకి విద్య వైద్యం విషయంలో మంచి క్వాలిటీ అయిన విద్యని వైద్యాన్ని అందిస్తామనే ఒక ఎజెండాతోనే ముందరకెళ్తాం. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నటువంటి క్రమంలో కొత్తగా పోటీ చేస్తున్నారు. మీకు ఉన్నటువంటి నియోజకవర్గంపై మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటి? టాప్ 3 అంశాలు మీరు ఏమైనా ఎంచుకున్నారా? మచిలీపట్నం ప్రజలకు మీరు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? నేను ఏ ఊరి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయట్లేదండి. నేను ఇక్కడ స్థానికుడిని. నేను ఇక్కడే పోటీ చేస్తున్నాను. నేను ఇక్కడ స్థానికుడినే కాబట్టి ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది నాకు తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏమేమి జగన్ గారి దగ్గర నుంచి ఆల్రెడీ మా ఎమోషన్ అయిన పోటీ తెచ్చుకోగలిగాం. అడగకుండా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు, అడగకుండా ఒక ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు. ఈ 3 సాధించుకున్నాం. దాంట్లోంచి వచ్చే ఉద్యోగాలు కూడా మా పిల్లలకు సాధించుకుంటే అదే మెయిన్గా మేము సాధించుకోవాలని వచ్చాం. అలాగే ఇక్కడ ఒక స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేయాలనేది ఒక ప్లాన్ ఉంది. అలాగే ఇక్కడ ఒక క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఒకటి వస్తే తద్వారా వచ్చేది ఏదన్నా అంటే మేము క్యాన్సర్ వైద్యం కోసం ఏదో ఊర్లు వెళ్లకుండా ఇక్కడే చేయించుకునే విధంగా మాకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా బందర్ అనగానే కొంతవరకు తాగునీటికి సంబంధించినటువంటి సమస్య ఉందని చెప్తున్నారు. అది మీ దృష్టికి వచ్చిందా? దాన్ని పరిష్కరించేందుకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు ఏ విధంగా టేకప్ చేయబోతున్నారు? మీరు ఏ పేటకి వెళ్ళైనా కనుక్కోండి, తాగునీటి విషయంలో మేము తరగటూరు ట్యాంకు అనేది ఎవరు ఏర్పాటు చేశారు, తరగటూరు ట్యాంకు వల్ల ఈ మచిలీపట్నంకి ఎంత ఉపయోగపడింది అనేది ఎవరినైనా కనుక్కోండి. కానీ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇదే కెమెరా పుచ్చుకొని ఏ వార్డైనా వెళ్ళండి. మునుపటి 5 సంవత్సరాలు నీళ్ళు ఎలా వచ్చాయి, ఇప్పుడు నీళ్ళు ఎంత సమృద్ధిగా వస్తున్నాయి అనేది మీరు కనుక్కుంటే అప్పుడే తెలుస్తుంది ఇక్కడ మేము వచ్చాక సమస్య తీరిందా సమస్య వచ్చిందా అనేది. ప్రధానంగా మచిలీపట్నం పోర్టుకు సంబంధించి మచిలీపట్నం పోర్టు మీ హయాంలో ప్రారంభమని చెప్తున్నారు. కానీ ఎన్నికల స్టంట్గా మాత్రమే ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత పోర్టుకు సంబంధించినటువంటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదని చెప్పి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎన్నికల స్టంట్ అయితే ఆడలాగా ఊరేగింపు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇది నిజంగా జరుగుతుంది కాబట్టి అక్కడ ఎట్లా ఏర్పడిందో మీరే చూసుకోవచ్చు. ప్రధానంగా మీరు ఫైనల్గా చెప్పండి, నియోజకవర్గానికి సంబంధించి మేనిఫెస్టో ఏమైనా రూపొందించారా? మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, మీరు ఇందాక చెప్తున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన మీ మేనిఫెస్టో ఏమైనా ఉందా? మీ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చింది? అంటే మేనిఫెస్టో లాంటిది ఏం క్రియేట్ చేయలేదండి. కానీ 4 అంశాలు మాత్రం అందజేయాలి. ఉపాధి పెరుగుద్ది కాబట్టి ఈ 4 అంశాలు మాత్రం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం. మొత్తం మీద యువతకి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు, మచిలీపట్నం పోర్టుకు సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి